ఇంద్రకీలాద్రి దుర్గమ్మ ఆలయం భక్తులతో కిటకిటలాడుతోంది. రోజుకు అలంకారంలో దర్శనమిస్తున్న అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. ఇవాళ శ్రీ మహాచండీదేవి అలంకారంలో దుర్గమ్మ దర్శనమిస్తుండగా రేపు శ్రీ మహాలక్ష్మీదేవిగా అమ్మవారిని అలంకరించనున్నారు. ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. శరన్నవరాత్రి మహోత్సవములలో భాగంగా విజయవాడ కనకదుర్గమ్మ 5వ రోజు శ్రీ మహాచండీదేవి అలంకారములో దర్శనమిస్తున్నారు. ఇవాళ అమ్మవారిని ఎర్రటి చీర ఆభరణాలతో అలంకరించారు. దేవతల కార్యసిద్ధి, దుష్ట శిక్షణ, శిష్టరక్షణ కొరకు మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతి త్రిశక్తి స్వరూపిణిగా శ్రీ మహాచండీ అమ్మవారు ఉద్భవించారు. శ్రీ చండీ అమ్మవారిలో అనేక మంది దేవతలు కొలువై ఉన్నారు. ఈ అలంకరణలో అమ్మవారిని ప్రార్థిస్తే సర్వ దేవతలను ప్రార్థించినట్లేనని భక్తుల విశ్వాసం. శ్రీ మహాచండీ అనుగ్రహంతో విద్య, కీర్తి, సంపదలు లభించి శత్రువులు మిత్రులుగా మారడంతో పాటు ఏ కోరికలతో ప్రార్థిస్తామో అవన్నీ సత్వరమే లభిస్తాయని నమ్ముతుంటారు. ఉత్సవాల సందర్భంగా అమ్మవారి దర్శనానికి భారీగా భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. వేలాదిగా వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ అధికారులు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నారు. ఉత్సవాల ఏర్పాట్లపై భక్తులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మహాచండీ అలంకరణ అమ్మవారు చాలా అందంగా అలంకరించి భక్తులకి చాలా మంచిగా చూపించారు. చాలా బాగా జరిగిందండి. చాలా బాగా జరిగిందండి. దర్శనం బాగా జరిగింది. పొద్దున 7ంటికి 10ంటికి 2 సార్లు కుంకుమార్చన. మేము 10ంటి టికెట్ తీసుకున్నాము. చాలా దగ్గర నుంచి జరిగింది. దర్శనం చాలా బాగా జరిగింది. ఏర్పాట్లు బాగానే ఉన్నాయండి, చాలా బాగున్నాయి. సరే, ఈ సంవత్సరం మాత్రం ఏర్పాట్లు చాలా బాగున్నాయి. ఎందుకంటే ఎండగా ఉన్నా సరే భక్తుల కోసం లైన్లో మంచి షెడ్ లైక్ టెంట్లు వేశారు, కూలర్లు పెట్టారు లోపల అంతరాలయంలో. సో దర్శనం అయితే చాలా బాగా జరిగింది. అన్ని రకాల దర్శనాలకి సెపరేట్గా పెట్టారు. ఫ్రీ దర్శనం కూడా ఫాస్ట్గానే అవుతుంది. నాకు తెలిసి మేము 300 రూపాయల దర్శనంకి వెళ్ళామండి. అన్ని దర్శనాలు ఫాస్ట్గానే అన్ని. మజ్జిగిస్తున్నారు, వాటర్, మళ్ళీ కూలర్ పెట్టారు, బాగుంది. బట్ దర్శనమే కొంచెం ఉంటే బాగుంటుందని మాకు అనిపించింది. చాలా బాగున్నాయండి ఏర్పాట్లు చాలా. కానీ దర్శనం దగ్గర కొద్దిగా అవకాశం ఇస్తలేరు. భక్తులకు అందించే నాణ్యమైన లడ్డూలు, అన్నప్రసాదాలు అందిస్తున్నామని కలెక్టర్ సృజన తెలిపారు. ప్రత్యేక కౌంటర్ల ద్వారా లడ్డూలు అందిస్తున్నామని, నిత్యం 25,000 మంది అన్నప్రసాద పంపిణీ జరుగుతోందని చెప్పారు. మూల నక్షత్రం రోజున లక్షలాది మంది భక్తులు తరలి వచ్చే అవకాశం ఉందని, వారందరికీ లడ్డూలను అందించేలా తయారీ జరుగుతోందని ఆమె తెలిపారు. సుమారుగా 2 లక్షల మంది భక్తులకి రోజువారీ లడ్లు అందుబాటులో ఉంచడం జరుగుతోంది. దాంతోపాటు సుమారుగా 20 నుంచి 25,000 మందికి భోజనాలు, ఫ్రెష్ ఫుడ్ మీల్స్ కూడా ప్రసాదంగా అన్నప్రసాదంగా ఇవ్వడం జరుగుతుంది. భోజనాల వేళ కాకుండా మిగిలిన టైంలో కూడా అన్నప్రసాదానికి వచ్చిన వాళ్ళకి పులిహోర, దద్దోజనం లాంటివి కూడా ఇస్తూ నిత్యం అన్నదానంలో భోజనం భక్తులకి అందుబాటులో ఉండే విధంగా 2 లక్షల పైన తయారు చేసుకుని స్టోర్ చేసుకునే కెపాసిటీ ఉంది. సో నిన్న వచ్చిన దానికి డబుల్ వచ్చిన మూల నక్షత్రం రోజు 1,50,000 అలా వస్తారని అనుకుంటాం. అంత డబుల్ వచ్చినా కానీ లడ్లుకి ఎవరికి కొరత లేకుండా అందుబాటులో ఉండటం జరుగుతుంది. 6వ రోజు అమ్మవారు శ్రీ మహాలక్ష్మీదేవి అలంకరణలో దర్శనమివ్వనున్నారు. నిర్మల్ జిల్లాలోని బాసర శ్రీ జ్ఞాన సరస్వతి క్షేత్రంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. ఇవాళ స్కందమాత అలంకరణలో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తున్నారు. దర్శనానికి తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర నుంచి భారీగా భక్తులు తరలి వస్తున్నారు. అమ్మవారి సన్నిధిలో అక్షరాభ్యాసాలు కొనసాగుతున్నాయి. భక్తుల రద్దీకి అవసరమైన ఏర్పాట్లు చేశారు. నవరాత్రుల వేళ అమ్మవారిని దర్శించుకుంటే అంతా శుభమే జరుగుతుందని పండితులు చెబుతున్నారు. బంధం పైన పసుపు కుంకుమ వేయించండి. శ్రీమాత్రే నమః. యా దేవీ సర్వభూతేషు విద్యారూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమః. శ్రీ జ్ఞాన సరస్వతి క్షేత్రం బాసరలో శారదీయ శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. అందులో ఈరోజు 5వ రోజు అమ్మవారు స్కందమాత రూపంలో భక్తులు దర్శనమిస్తున్నారు. ఈరోజు అమ్మవారికి విశేషమైన పూజలు ఆలయం లోపల జరుపుబడతాయి. అదేవిధంగా భక్తులందరూ అమ్మవారికి నియమనిష్టంతో పిలిచి అమ్మవారిని ఆరాధించినట్లయితే అమ్మవారికి సంపూర్ణ ఆశీస్సులు కలుగుతాయి. ఈరోజు అమ్మవారిని ధ్యానిస్తే స్కందమాత అమ్మవారిని స్మరించి ధ్యానిస్తే అమ్మవారి యొక్క సంపూర్ణ ఆశీర్వచనం కలుగుతుంది. కాబట్టి
ఈరోజు పెరుగు అన్నాన్ని నైవేద్యాన్ని చూపించి అమ్మవారికి నమస్కరించినట్టు హారతి ఇచ్చినట్టయితే అమ్మ